అనుకున్నట్టే జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చుంటే జరిగే అనర్థాల్ని, పరిణామాల్ని ప్రపంచ దేశాలు ముందే అంచనా వేశాయి. ట్రంప్ ఇండియాకు ఫ్రెండ్లీ కాబట్టి మనకు అంటే భారత్కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం అమెరికాకు వెళ్ళి అక్కడ ఏదో విధంగా స్థిరపడదామనుకున్న వారికి ట్రంప్ నిర్ణయాలు మింగుడు పడడం లేదు. బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో గర్భంలో ఉన్న తల్లులకు, కడుపులో ఉన్న బిడ్డలకు కూడా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో కలలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయులకు ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వారి కలల్ని ట్రంప్ కకావికలు చేసిన ఉదంతంలో మరో విషాద కోణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. భారతీయ అమెరికన్లు ఎలాగో ఏదో ఒక వీసా మీద వచ్చి అమెరికాలో తాత్కాలికంగా స్థిరపడి నివసిస్తూ ఉన్నారు. తమ సంతానానికైనా జన్మతః అమెరికా పౌరసత్వం వస్తుందనుకున్న ఆశ ఇన్నాళ్లు వారికి ఉండేది. గర్భవతులుగా ఉన్న భారతీయ అమెరికన్ మహిళలు అక్కడే ప్రసవించడం చాన్నాళ్లుగా జరుగుతోంది. గ్రీన్ కార్డు కోసం, పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే శ్రమ తప్పుతుందని మన వాళ్ళు ఈ షార్ట్ కట్ను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. జన్మతః పౌరసత్వం దక్కుతుందన్న ఆశలకు కాలం చెల్లిందంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అక్కడి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. అయినా సరే చివరి ప్రయత్నంగానైనా ఎలాగైనా సరే తమ సంతానానికి పౌరసత్వం సాధించాలనే పట్టుదలతో అక్కడి భారతీయ గర్భిణీలు ముందస్తు డెలివరీలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఫిబ్రవరి 20వ తేదీ లోపు పుట్టిన పిల్లలకే జన్మతః పౌరసత్వం వస్తుందని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో ఆ లోపు అంటే ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనేయాలని భారతీయ దంపతులు ఆరాటపడుతూ ఉన్నారు. అక్కడి ఆసుపత్రుల వద్ద భారతీయ గర్భిణుల క్యూలైన్లు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం దక్కదంటూ ట్రంప్ తేల్చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ అయిన నెల రోజుల తర్వాత సంబంధిత ఉత్తర్వు అమల్లోకి వస్తుంది. అంటే ఫిబ్రవరి 20వ తేదీన ఆ ఉత్తర్వు అమల్లోకి రాబోతోంది. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ట్రంప్ ఉత్తర్వు నేపథ్యంలో ఫిబ్రవరి 20 లోపే గర్భిణులకు నెలలు నిండక మునిపే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతూ ఉన్నారు. డెలివరీతో ఆసుపత్రుల వద్ద క్యూలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 8th మంత్, 9th మంత్ గర్భిణీలు సి సెక్షన్ అంటే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. డెడ్ లైన్ ఫిబ్రవరి 20 తర్వాత పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం త్వరలో తల్లిదండ్రులు కాబోయే జంటలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెలలు నిండకుండా పుట్టే చిన్నారిలో ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో రూపొందవు. పోషణతో పాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలన్నిటినీ తమ వద్దకు వస్తున్న ఇండియన్ జంటలు ఎవరైతే ఉన్నారో వారికి వైద్యులు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఇండియన్ డాక్టర్ ఈ విషయంపై గత 2 రోజుల్లో సుమారు 20 మంది భారతీయ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జన్మతః పౌరసత్వం చట్టం అమలు విధానం ఒక్కసారిగా మారిపోవడంపై భారతీయ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి అనుకున్నట్టే జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న వెంటనే తీసుకున్న వివాదాస్పద సంచలన నిర్ణయాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలుంటాయోననే ఆందోళన, ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది.